మమ్మీ కాఫీ తెస్తున్నాను రా. నైట్ లేట్ అయింది. ఏం లేదు డాడీ, నేను మధుగాడు కలిసి శ్రీ వెంకటేశ్వర బుక్ స్టాల్కి వెళ్ళి బుక్స్ కొనుక్కున్నాం, అందుకే లేట్ అయింది. ఇదిగోరా కాఫీ. మమ్మే మమ్మే చెప్పు. ఏంట్రా ఏం చెప్పను? అదే మమ్మీ నేను చెప్పాను కదా, చెప్పు. చెప్తాన్రా, టిఫిన్ చేస్తున్నారు కదా. మమ్మీ చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ చెప్పు. నువ్వే చెప్పరా. చెప్పు. ఏంటంట? అది ఇంటర్వ్యూ ఉందంటండి, 1000 రూపాయలు కావాలంట. యాక్సెంచర్లో ఇంటర్వ్యూ ఉందని మెయిల్ వచ్చింది డాడీ. లవ్ యు డాడీ. దీంతో కలిపి 19,99,280 రూపాయలు సార్ గారి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయి కానీ రిటర్న్స్ రావట్లేదు. అయినా మీరేంటండి కొడుకు పెట్టింది కూడా రాసుకుంటున్నారు? వీడు చదువు కోసం చేసిన అప్పు గుర్తు తెచ్చుకుంటుంటే 120లో ఉండవలసిన బీపీ 240కి వెళ్ళిపోతుంది. అయినా సార్ గారు మాత్రం బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. నేను ట్రై చేస్తున్నాను కదా డాడీ. అవును కదండి, ట్రై చేస్తున్నాడు. వీడికి జాబ్ రావడం అంటే బట్టతలోడికి నెత్తి మీద బొచ్చు రావడం లాంటిది. ఈసారి జాబ్ పక్క డాడీ, పక్క. పర్లేదు లేరా రాకపోయినని. ఎందుకు డాడీ, ఇల్లు అమ్మేసి నా మీద బిజినెస్ ప్లాన్ చేస్తున్నారే కాదా? ఓ జస్ట్ మిస్. ఇల్లు అమ్మడం కాదురా, నిన్నే అమ్మేద్దామని. అంటే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. పెళ్ళా? నాకా? నోవే. అయినా అప్పుడే వాడికి పెళ్ళి ఏంటండి, చిన్నపిల్లాడు. ఇదే ఫైనల్, ఇది ఫిక్స్ అంతే. ఇదిగో నాన్న, నాకు పెళ్లి చేసే బాల్య వివాహం అని చెప్పి మిమ్మల్ని బొక్కలేస్తారు. ఎవరినైనా చిన్నపిల్లాడు. నేనే నేనే. సిగ్గుండాలరా, బాహుబలిలో దున్నపోతుకున్నంత వయసు ఉంది. యాదవా యాదవా. అమ్మా అమ్మా, చిన్న పిల్లాడమ్మా, నువ్వైనా చెప్పమ్మా. వద్దంటున్నాడు కదండి, పోనీ జాబ్ వచ్చేవారు కాకండి. ఉద్యోగం అమ్మా ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్ లోనా? మన వీడికి పెట్టిన పేరు ఆర్యన్, కానీ వీడి ఫ్రెండ్స్ అందరూ వీడిని ఏమని పిలుస్తారో తెలుసా? అరన్. న్యూమరాలజీనా నాన్న? కాదు, విస్కియాలజీ. సార్కి పేర్లో కూడా మందే. ఆ వీచ్ చివరి బడ్డీ కొట్టుడైతే 250 రూపాయలు బాకీ ఉన్నాడని అందరి ముందు నన్ను పిలిచి అడుగుతున్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక బాధ్యత లేదు, ఒక భయం లేదు, లైఫ్ మీద ప్లానింగ్ లేదు. ఏదో మందు సిగరెట్ అనుకో ఈడొక్కడితోటే పోతుంది. అదే ఈడు ఖాళీగా తిరుగుతూ ఏ అమ్మాయినో తగులుకున్నాడు అనుకో, ఆ తర్వాత పోలీసులు, కేసులు, గొడవలు. తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. ఏంటది? ఏమైనా ఈడు పెళ్ళి ఫిక్స్. ఏమండి మమ్మీ బాధపడకరా, మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అది కాదు మమ్మీ, 19,99,280 రూపాయలు అన్నాడు కదా, ఆ మీద 720 ఇచ్చేస్తే రౌండ్ ఫిగర్ 20 lakhs అవుతుంది. నీ దగ్గర ఉన్నాయండి 720. సిగ్గు లేదురా నీకు, నువ్వు మారో. ఇట్స్ ఓకే, డబుల్ సెట్. ఎక్కడున్నావమ్మా నా ప్రియతమా? హలో హలో, వచ్చావా రూమ్కి? ఇప్పుడేరా. నీ ఇంటర్వ్యూ ఏమైంది? జరిగింది. నేను ఆన్సర్స్ అన్ని కరెక్ట్ అని చెప్పాను, ఆలే రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఇది కూడా పోయినట్టేనా? నట్టే. ఇలా ఇంకా ఎన్ని డేస్ రా? తొందరగా జాబ్ వస్తే పెళ్లి చేసుకోవచ్చు. లేచిపోదామా? నీకంత శ్రమొద్దులే, జాబ్ లేకుండా పెళ్లి చేసుకుంటే మా నాన్నే నా చెంప పలగొడతాడు. అలా కాదురా, చైల్డ్హుడ్ నుంచి ఫ్యామిలీతో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కదా నిన్ను లవ్ చేస్తుంది. ఆర్ఫనేజ్లో ఒంటరిగా కష్టపడుతూ చదువుకొని
నాకు నేనుగా కష్టపడి ఒంటరిగా. హే సరే సరే ఆపే ఆపే ఆ ఓల్డ్ మూవీస్ చూడడం ఆపే ఫస్ట్. ఏ స్టోరీ బై ఆర్ఫన్ అని మళ్ళీ మొదలెట్టకు. లవ్ యూరా. లవ్ ఒకటేనా? ఒక్క ఎందుకు లేదు? నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని నేను అనాథగా పడిన కష్టాలన్నిటినీ మర్చిపోయి బాధల్ని అన్నీ మర్చిపోయి అత్తయ్య మామిని బాగా. హే ప్లీజ్ నువ్వు అర్జెంట్ ఫోన్ పెడి, మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్. ఛే మూడంతా బట్టలో కలిపేసింది. ఛే ఈ అమ్మాయి బాగుంది కదండి. బాగానే సూట్ అవుతుంది. అవునండి. అడుగో మాటల్లోనే వచ్చేసాడు. డాడీ సోమ్. ఒరేనా అన్నా? నాన్న నన్నే నిన్నేరా, వచ్చి కూర్చో. కమింగ్. పిల్లు పేదో తేడాగా ఉందేంటి? మనం నిజంగా అదృష్టవంతులురా. మనం ముట్టాంగా ఆ మాత్రం అదృష్టం ఉంటుంది. ఆ? అలాగే అనుకో. ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు. ఐసు నోసులు. అమ్మాయి బాగుంది. దత్త తీసుకుంటున్నారా? కాదురా, ఆ పిల్లకే నిన్ను దత్తత ఇస్తున్నావు. ఆ? అదేరా మీ నాన్న నీకోసం సెట్ చేస్తున్నారు. ఛీ నానా ఏం పలానవి కొడుకుతో చండాలంగా. రేయ్, నోరు జారితే పళ్ళు రాలితే దరిద్రుడా. సరే డాడీ. ఈ అమ్మాయే నీకు కాబోయే పెళ్ళం. చూసి ఎలా ఉందో చెప్పు. అదేంటి నాన్న నిన్నేగా చెప్పావు, అంత ఫాస్టా? అయినా నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నిన్న. రేయ్, నీకైతే నిన్నే చెప్పాను కానీ వారం క్రితమే కన్ఫర్మ్ చేశాను. గట్టిగానే ప్లాన్ చేసావు డాడీ. వాళ్ళ నాన్న చాణక్య పెద్ద ఎంఎన్సీ కంపెనీకి ఓనర్ అంటరా. ఎస్, పెళ్ళయిన తర్వాత ఆ కంపెనీకి నువ్వే ఓనర్. కోట్లాస్తికి ఒకే వారసురాలు, పెద్ద బంగ్లా, కారు, ఇవన్నీ నీకే సొంతం అవుతాయిరా. ఒరే, ఇన్నాళ్ళు నువ్వెలా తిరిగినా ఏమనలేదురా. ప్లీజ్ రా, మా కోసం ఈ ఒక్క పని చేయరా. నీ లైఫ్ బాగుంటుంది, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఏమంటావ్? ఒకవైపు ఏమో సౌమ్య, ఇంకోవైపు నాన్న. అనోటి ఏమైందిరా చెప్పు, అర్జెంట్గా రమ్మను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు మా. ఒక పని చెయ్యి, ఆ. హైటెక్ సిటీ నుంచి వెళ్ళి అమీర్పేట దాకా పెట్టుకో, మధ్యలో జూబ్లీహిల్స్ మాదాపూర్ స్టాప్లు పెట్టుకో, చిల్లర మిగులుతుంది. అర్థమైందా? మరి లేకపోతే సిటీ బస్సులో కూరని తిప్పకుండా స్ట్రైట్ పాయింట్కి రా. సరే, అసలు ఏం జరిగిందంటే పైన నాకు రేకులు తప్ప ఏం కనిపిస్తలేవురా. ఎత్తవా ఇంప్రూవేషన్స్ వద్దు, స్క్రిప్ట్లో ఉన్న చెయ్యి. ఓకే ఓకే ఓకే. అదిరా జరిగింది. మొత్తానికి బాగానే సెట్ చేసిండ్రా మీ నాన్న. మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంది అంకుల్కి. రేయ్ ఆయన ఇప్పుడు దీనిలో నీకు ఇబ్బంది ఏముందిరా? సౌమ్య, సౌమ్యరా సౌమ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలియగానే ఫస్ట్ నీకే చెప్తారా. అది తెలిసి ఓకే, ఇక్కడికి ఓకే. ఎందుకు వస్తావే? నువ్వు మ్యారేజ్, లైఫ్, సెటిల్మెంట్, ఫ్యామిలీ, హ్యాపీ, ఓకే. లవ్, కష్టాలు, దరిద్రాలు. అరే నువ్వు పెళ్లి చేసుకోరా, అదే నీకు నీ ఫ్యామిలీకి అందరికి కరెక్ట్, మంచిది. మరి సౌమ్య? సౌమ్యాలు సేమియాలు వస్తుంటాయి పోతుంటాయి, అదే మనీ నీకు కావాలనుకున్న మళ్ళా రాదు, అర్థం చేసుకో. సౌమ్య ఒప్పుకుంటుందారా? అయ్యో దానికేం భాగ్యం, దగ్గరుండి అందరికి పిండాలు కూడా పెట్టిస్తుంది. మరి లేకపోతే ఇన్ని నెలల నుంచి లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకుంటే నువ్వుకుంటుందా? కాళ్ళు రగ్గొడుతుంది. అరే నాకు ఒక సజెషన్, ఓ పని చెయ్యి. నేను ఒక ఎదవని, నేను ఎందుకు పనికిరాను, నాకు ఏ పని శాత కాదు, నన్ను చేసుకుంటే నీకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసాయి, నన్ను వదిలేసాయి. లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి వదిలేసి వచ్చేసాయి, అంతే. అక్కడి నుంచి కట్టు అయిపోతుంది, అంతే సెట్.
తర్వాత కృష్ణ. కాగల కార్యం గంధర్వులు చూసుకుంటారులే పార్థ. తేడా వస్తే తాట తీసదు కృష్ణ. నేనున్నా కదా పార్థ. తప్పు కాదా కృష్ణ? అరే నీకు ఎప్పుడన్నా అలవాట్లేదా? చెప్తున్నా కదా, నువ్వు నీ ఫ్యామిలీ అందరు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం. అర్థమైందా? డాట్. ఎలా 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 చెప్పాలరా? ఎలా చెప్పాలి? సర్లే చెప్పి. హలో, ఏం చేస్తుంది సౌమ్య బంగారం? ఎంత తాగేవరా? ఛీ, నేను తాగలే. స్మెల్ వస్తుందా? బంగారం అంటేను. సర్లే చెప్పు. ఏం లేదు సౌమ్య బంగారం, అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు చెప్పు. ఎందుకు ఇష్టం అంటే అలా ఏం లేదురా, ఫ్యామిలీ ఉంది కదా. అంటే నన్ను లవ్ చేయలేదా నువ్వు? పిచ్చోడా, నువ్వే నా ఫ్యామిలీరా. నీ ఫ్యామిలీనే నా లవ్. నా లవ్వే నువ్వు. ఇది ఎలా ఉందో తెలుసా? నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె ఎలా ఉంది? ఎదవా. కరెక్టే సౌమ్య, నేను ఎవరి చాలా పెద్ద ఎదవని. మా ఇంట్లో నేను ఎవ్వరి మాట వినను, అసలు దేనికి పనికిరాను సౌమ్య. నాకు జాబ్ లేదు, సెటిల్ అవ్వలేదు, నువ్వు నాతో సంతోషంగానే ఉండలేవు. నాకు ప్రేమించిన అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం కూడా రాదు సౌమ్య. అందుకే నువ్వు ఎప్పుడు కాల్ చేసినా తర్వాత చేస్తా అని చెప్తూ ఉంటాను. 10th కీర్తన, ఇంటర్లో స్రవంతి, ఇంకా బీటెక్లో అయితే బ్రాంచ్కి ఏరియాకి ఒక్కొక్క అమ్మాయి. నాలాంటి వాడితో నీ జీవితం నాశనం చేసుకుంటావా చెప్పు? ఇంకా అలవాట్లు అంటావా? బీడీ, గుట్కా, మట్కా, చిట్కా, చీప్ లిక్కర్ దగ్గర నుంచి అబో కళ్ళు కాంపౌండ్ దాకా అన్ని షాపులో నాకు అకౌంట్లు ఉన్నాయి సౌమ్య. ఇదిగో 30 ఏళ్ళకి నేను మంచం ఎక్కేస్తా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకుంటావో చెప్పు? మంచి చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, నాలాంటి ఏదోతో, గట్టిగా చెప్పాలంటే నాలాంటి సోంబేరిగాడితో నీ జీవితం పాడవటం నేను చూడలేను సౌమ్య. అందుకే నా గుండెలో నిన్ను జీవితాంతం ఆదరిస్తూ నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని నిన్ను దూరంగా వెళ్ళిపోతున్నాను సౌమ్య. చివరిగా ఓకే బాయ్. బాయా? అదేంటి ఇంత తొందరగా ఒప్పేసుకుని తింగర్తి? ఒరే బాబ్లు, నువ్వు సూపర్ హే. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఎవరది? బాబా మాకు సబ్బులు షాంపులు ఏం వద్దమ్మా, ఇంక వెళ్ళు. ఒక టైం లేదు, ఒక పాడు లేదు. ఏంటమ్మా నువ్వు? నీకెవరు కావాలి? నన్ను అడిగితే నేనేం చెప్తాను అత్తయ్య? అత్తయ్య? అబ్బాయిని అడగండి. మమ్మీ, ఎవరు మమ్మీ? ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరంటే నీ వైపు అలా చూస్తుంది? మీ అబ్బాయి నన్ను ప్రేమించి మోసం చేశాడు మావయ్య. రేయ్, ఏంట్రా ఇది? ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? నిజమే మావయ్య. నువ్వు ఉండమ్మా మావయ్య మావయ్య అంటూ. ఆయన నైట్ ఓకే బాయ్ అని చెప్పి ఇప్పుడు ఏంటి ఇదంతా? ఓహో, అయితే తను చెప్పింది నిజమేనన్నమాట. చెప్పరా తలాల కిందకేస్తే? అర్థం కావట్లే సార్ గారు దొంగ చూపులు. ఇప్పుడు ఏం చేద్దామో తొందరగా చెప్పండి, నాకు అవతల వంటింట్లో పెన్నం మాడిపోతుంది. అయ్యో, నువ్వు వెళ్ళి ఆ, వేడిగా ఉల్లిపాయ పెసరట్టి. అలాగే అండి. అమ్మా నా గడ్డి చట్నీ. నీకు ఇష్టమైన అల్లం చట్నీ కూడా చేశారా? అవునా? అత్తయ్య, నాకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ. ఆపండే. ఏంటి నాన్న, గట్టి చట్నీ కావాలా? పెసరెట్లో పోటీ రెడీ. తెచ్చిపెట్టావుగా గట్టిగా, కొంపలో కొంపటి. మావయ్య నా వెంటబడి నన్ను ప్రేమించి నాలో ప్రేమను పెంచి నన్ను వాడుకుని వదిలేశాడు. రామ రామ, వాడుకుని వదిలేశాడా? మావయ్య నా మనసుని. సాయిరా, మనసే కదా. ఎవ్వరూ లేని అనాథనని నటి రోడ్డు మీద వదిలేశాడు. హే లేదు, సెల్ ఫోన్ లో వదిలేసా. ఆ. ఎవరూ లేరా? సరేనమ్మా, ఇదిగో నువ్వు ఏడవకు, ఏదైనా మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఆ? సుజాత, ఆ. అమ్మాయికి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అండి. నువ్వు రామ్మా, కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా,
ఏంటి పంచాయతీ? పంచాయతీ కాదు మావయ్య, ప్రేమ. మేమిద్దరం 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. నిన్న నైట్ సడన్ గా కాల్ చేసి నేను ఎదవని, ఎందుకు పనికిరానని వదిలేస్తున్నా అని చెప్పాడు. కరెక్టేగా, ఆడి గురించి ఆడికి బాగా తెలుసు. గుడ్లు పీకుతా. ఆ, చూడమ్మా, మా వాడు చేసింది తప్పే, కానీ నువ్వు ఇలా బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి రావడం కూడా తప్పే కదా. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? బాగోదు. ఏదైనా మనం మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం, సరేనా? అలా కాదు మావయ్య, ఎన్నోసార్లు నీకు హాస్టల్ ఏదైనా ప్రాబ్లం అయితే బ్యాగ్ తీసుకొని మా ఇంటికి వచ్చే అన్నాడు. అదేంటి మీ నాన్నగారు ఉంటారు కదా అంటే, మా నాన్నకి అంత సీన్ లేదులే అని ధైర్యం చెప్పాడు. ఓరం పోకేదో. అలా కాదమ్మా. లేదు మావయ్య, మీ అబ్బాయే నా మొగుడు, ఇదే నా ఇల్లు, నేను ఫిక్స్ అయిపోయాను. ఏంటమ్మాయి, పోనీ కదా అని మంచిగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు. అసలే ఎవరూ లేరంటున్నావు, జాగ్రత్త. ఏమండి మెల్లగా మాట్లాడండి. ఓ సరే. క్యాబ్ బుక్ చేస్తున్నా అనుకుంటా. లేదు మావయ్య, మీ మావయ్యలకు కాల్ చేస్తున్నా. మా మావయ్య పుణ్యాత్ముడు, ఎప్పుడో కాశీలో కలిపేశాంగా. పోలీస్ మావయ్యలకు మావయ్య. పోలీసులా? హలో 100. నువ్వు ఉండమ్మా, ఊరికే తూ అంటూ చర్చలు జరుగుతున్నాయిగా. వెయిట్. రేయ్, చూడు సౌమ్య, ఐఎమ్ సారీ. అంతా మర్చిపోయి సీన్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నాలో ఉన్న జంతువుని చూస్తావు నువ్వు. నిన్ను మనిషి అని ఎవడన్నాడ్రా? థ్యాంక్ యూ సెంపించ్. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నా కోపం వస్తే నా అంత సైకో ఎవడున్నాడు చెప్తున్నా. ఒకసారి అలా రూమ్లోకి వెళ్దామా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పదా. జాగ్రత్తలో ఉన్నావు. ఎలా ఇచ్చా లవ్ యు డాడీ. పాపం వాడు అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏంటో. నా ఎక్స్పీరియన్స్ వేరేదో చెప్తుందే. ఆయన దుల్లో కొట్టేసిందిరా. విమానం మొత్తం స్టడీ. ఇప్పుడు చెప్పండి మామయ్య, చర్చించుకుందామా? అబ్బే అక్కర్లేదు. ఇదిగో, కావాలంటే మీ అత్తగారిని తీసుకెళ్ళు. నాతో వద్దులేమ్మా, వాడితో చర్చించుకో. మామే పెద్ద పుడింగాళ్ళు పెద్ద పోటుగాళ్ళ వెళ్ళి. చూడండి మామయ్య, నేను మీ అబ్బాయిని ప్రేమించాను, అలాగే మీ ఫ్యామిలీని కూడా. కాదు కుదరదు అంటే సెక్షన్ 420, 376 కింద మీ అబ్బాయిని 10 ఏళ్ళు జైల్లో వేపిస్తా. 10 ఏళ్ళా? అలాగే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 302 కింద ఫ్యామిలీ మొత్తాన్ని బొక్కలో ఇస్తా. ఏమండి ఏం చేస్తాం, కర్మ. హే, ఐఎమ్ బ్యాక్. మూవ్ ఇట్. అరే మా, ఈ దూలగాడు ఇప్పుడు వచ్చాడండి. ఆగు మావా, నేను వచ్చాగా, ఐ విల్ హ్యాండిల్ ఇట్. హాయ్ సౌమ్య, హౌ యూ? అసలు ఎందుకు నీకెందుకు, అసలు ఇవన్నీ నీకెందుకు నీకంట? ఇదిగో, నీ ఫ్రెండ్ నన్ను లవ్ చేసి ఇప్పుడు వదిలే అంటున్నాడు. అసలు నిన్ను వదిలేయడానికి వాడి మీద చెడుగా చెప్పుకోమని గూడ్చేట ఐడియా ఇచ్చింది ఎవర్రా? ఆ ఎదవా, ఈ ఎదవే. యా, ఇట్స్ మీ. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మీ, యు నో. ఆ ఎదవ నువ్వేనా? యా. ఒకసారి అలా లోపలికి వస్తారా బ్రదర్? ఓకే మై స్వీట్ సిస్టర్. కృష్ణ వద్దు. ఆగు పార్త, అభి దేఖు మేరే సెటిల్మెంట్. యు వెయిట్. వీడేంట్రా ఎక్కువ చేస్తున్నాడు? వీడిని చిత్త కొట్టేస్తుంది. కృష్ణ
నా లోపలంతా ఆ, అంతా సవ్యంగానే జరిగింది. గట్టోడు ఆల్రెడీ हमने बोल दिया ఆల్రెడీ కాషన్ కియా బిల్డప్పులు. చూడండి, ఇంక నుంచి ఇదే నా ఇల్లు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సౌమ్య అంటే సౌమ్యంగా ఉన్నంత వరకు. తేడా వచ్చిందో కోడితే దవడలు తొండకాయలు అయిపోతాయి. దొండకాయలు. ఆడదంటే అబ్బలు కాదు తబ్బాలు. ఏమండి దొండకాయ అవుద్దంది, కూరలో కావాలేంటి? వద్దొద్దు. లవ్ యూ డాడీ. సోంబేరి ఎదవ. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏంటండి ఇంత ప్రేమగా పిలుస్తుంటే అలా సైలెంట్గా ఉంటారు? ఎందుకు వచ్చావు సౌమ్య? నా మీద పగ తీర్చుకుంటున్నావా, లేదా మా ఇంట్లో వాళ్ళకి నేను చెడ్డోన్నని చూపిద్దాం అనుకుంటున్నావా? అవేం మాటలు? మరి ఎందుకు వచ్చావు సౌమ్య? ఆ రోజు నీతో అలా మాట్లాడడం తప్పే. ప్లీజ్ నన్ను క్షమించు, క్షమించు. నీతో ఉంటే లవ్ మాత్రమే ఉంటుంది సౌమ్య, కానీ పెళ్లి చేసుకుంటే నాకు లైఫ్ ఉంటుంది, మా అప్పులన్నీ తీరిపోతాయి, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా ఇంట్లో నుంచి, నా లైఫ్లో నుంచి. నీకు పుణ్యం ఉంటుంది. అత్తయ్య, ఏం వండుతున్నారు? అత్తయ్య ఆగండి, నేనేం దెయ్యాన్ని కాదు. నేను కూడా ఈ ఇంట్లోనే తింటున్నాను, నన్ను కూడా పని చేయనివ్వండి. లేదనుకో గ్యాస్ లీక్ చేసి తాళం వేసుకొని వెళ్ళిపోతా. ఆ తర్వాత మీ ఇష్టం. ఎంత దారుణంగా ఉన్నావు. ఎలా ఇష్టపడ్డాడు మావాడు. అత్తయ్య, నాకు డౌట్. ఆర్య ఎప్పుడు ఇంతేనా? సెల్ఫిష్గా ఉంటాడా? ఎవరు కాదు చెప్పు. వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలని వాడి స్వార్థం, పెద్ద కుటుంబంలో కోడలు కావాలని వాళ్ళ నాన్న స్వార్థం, నా భర్తకి నా కొడుక్కి ఏం కాకుండా ఉండాలన్నది నా స్వార్థం. హ్మ్. గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా. వాణ్ణి ప్రేమించావు, వాణ్ణి భయపెట్టైనా సరే వాణ్ణి గెలవాలన్నది నీ స్వార్థం. అయినా స్వార్థం లేని మనిషి మనసు ఎక్కడ చెప్పు. కానీ మన స్వార్థానికి ఎవ్వరూ బాధపడకూడదు. ఏమండి, కాఫీ తాగుతారా? నాకొద్దు, వద్దు. ఏం చేస్తున్నారు మావయ్య? నాకు తెలుసు మావయ్య, మీ అందరికి నా మీద కోపంగా ఉందని. పాపం మీ అబ్బాయి నన్ను ప్రేమించకపోతే మీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. నవ్వితే అడ్డంగా నరుకుతా. దైద్రుడా దైద్రుడా, దారిని పోయే కొంపుని నిగ్గు. డాడీ, అదే నీ గుడ్డకు తగిలించుకున్నావు అంటున్నాను రా తాళమాసినదవా. అమ్మా, లవ్ యూ డాడీ. మామయ్య గారు, మీరు మా ఆయన నా ముందు అలా తిట్టకండి. నువ్వు ఊరుకోవే తల్లి, అసలు అక్కడ మండిపోతుంది, తగలెట్టేస్తాడు. స్టార్టింగ్ లో కూడా ఇంతే మావయ్య. నేను వద్దు వద్దు అన్నా, నువ్వే నా ముద్దు ముద్దు అన్న వెంటబడేవాడు. అంత ఖాళీగా ఉంటే ఆ కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద కాకుండా ఏ పని మీదో పెట్టొచ్చుగా. పనికి మాలినేదవా. ఏంటారి అలా చూస్తున్నావు? స్టార్టింగ్ లో మీ నాన్నకు నువ్వు అంటే సుస్సు అని నాకు చెప్పిన అబద్ధాలా? నాకే తెలియదు డాడీ. ఎవరికైనా నడిచినన్ని రోజులే. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుద్ది. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. పులి మీద కూర్చునేది అమ్మవారు మావయ్య. అదే
ఆడిది. తల్లిదండ్రులతో పెరిగితే తెలిసేది కుటుంబం, దాని విలువలు. అయినా ఒకళ్ళ ఇంట్లో గాని మనసులో గాని స్థానం లేదని తెలిసినా కూడా ఎలా ఉంటారో సిగ్గు పౌరుషం వదిలేసి. చిచే, యదవసంత అని తేరగా తిని ఉండడానికి నా ఇల్లే దొరికినట్టుంది. సిగ్గులేని బతుకు. తుడుచుకున్నంత మాత్రాన బాధపోదు. విలువలేని చోట గౌరవం కూడా రాదు. ఎందుకమ్మా నీకీ కష్టం? వాడి మనసు మారదు, ఆయన పంతము తగ్గదు. వెళ్ళిపోమ్మా. అసలు నేనేం తప్పు చేశాను? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? కాదు, అర్హత లేనివాణ్ణి చేసుకోవటం తప్పు. వాడి కోసం మేమెంతో కష్టపడ్డాం. మా ఇష్టాలెన్నో వదులుకున్నాం. అప్పులే అవని, బాధలే రాని. వాడికి మంచి జీవితం ఇవ్వాలని ఆలోచించాం. వెళ్ళిపోమ్మా సౌమ్య. ఇక్కడుండి నీ లైఫ్ టైము రెండూ వేస్ట్ చేసుకోకు. మాట్లాడేవా? మన అబ్బాయి చేసిన తప్పుకి పాప మా అమ్మాయి ఏం చేస్తుందండి? లైఫ్లో ఫస్ట్ టైం మీ మీద నాకు చాలా కోపంగా ఉందండి. నీకే కాదు, నాకు కూడా. కానీ మన పిల్లాడి భవిష్యత్తు బాగుండాలంటే తనకి మనకి ఈ బాధ తప్పదు. ఏం చేస్తుంది? ఏమోనండి, ఉదయం నుంచి బయటికి రాలేదు. తెలివైన పిల్ల, అర్థం చేసుకుంటుందిలే. నమస్తే మాస్టరు. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. ఏంటండి ఎలా వచ్చారు? అంటే మీ ఇంట్లో సేమియా ఉప్మా బాగుంటుందని. దానికే సుజాత. ఏయ్ ఏయ్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తానండి, ఒక్క 3 months. 10 లక్షలు తీసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి వడ్డీ తప్ప అసలు లేదు. ఎప్పుడిస్తావు? త్వరలోనే ఇచ్చేస్తానని చెప్పాను కదండి. అదే ఎప్పుడా అని అడుగుతున్నా. ఇవ్వకపోయినా పర్లేదు మాస్టరు, ఇల్లు సొంతమేగా. అమ్మేద్దాం. అయ్యయ్యో, అలా అనకండి. వద్దండి. నాకున్నది ఈ ఇల్లు ఒక్కటేనండి. వద్దండి. తిరిగి కట్టలేని వాడివి అప్పు తీసుకోవడం ఎందుకయ్యా? చేతకాని ముఖానికి మళ్ళీ పౌరుషం ఒకటే. స్కూల్లో ఇవేనా నువ్వు చెప్పే పాఠాలు? టీచర్ వని నమ్మి డబ్బులిస్తే డబ్బులు కట్టకుండా ఇలా డ్రామాలు ఆడతావా? ఎవరు మామయ్య ఇతను? జాడీలో ఊరబెట్టిన ఆవకే దబ్బలా ఉన్నాడు. అయ్యో, అంత మాట అనేసింది. ఏయ్, ఆవకే తప్ప. గణేష్, గద్వాల్ గణేష్, ఫైనాన్సర్. గణేష్ అయితే ఏంటి ఇప్పుడు? అదేదో పిఎంఓ సీఎంఓ అన్నంత బిల్డప్ ఎందుకు? ఏంటి మాస్టర్, ఎవరి అమ్మాయి? అదంతా కాదు, ముందు మ్యాటర్కి రా. ఈ మాస్టర్ నా దగ్గర అప్పు చేశాడు. కట్టమంటే ఇవాళ రేపు అంటున్నాడు. అదిదా మ్యాటర్. ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? అయితే ప్రూఫ్ లేదు. సరే, నువ్వు అప్పిచ్చినట్టు ఏదైనా రిసిప్ట్ అయినా ఉందా? నేనేమన్నా కాకా హోటల్ నడుపుతున్నానా అప్పు ఇచ్చిన ప్రతి ఒక్కడికి రిసిప్ట్ ఇవ్వడానికి? సెక్షన్ 129, 137, 134 ఇల్లీగల్ ఫైనాన్స్ అండ్ సెక్షన్ 506 బెదిరించటం. వీటన్నిటికీ కలిపి ఒక 10 ఏళ్ళ లోపల ఇస్తారా మామయ్య? 15 అనుకుంటా. 15? చూడు, ఇవన్నీ వద్దు అనుకుంటే తర్వాత ఇస్తానని చెప్పారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. లేదనుకో సామాన్లు సన్నబడిపోతాయి. అయ్యో, ఏంటి నోర్లేస్తుంది? ఈ సెక్షన్లు గిక్షన్లు నాకు తెలీదు. ఇప్పుడు నా డబ్బులు నాకు కావాలి, లేదంటే ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఇడుస్తా. నీకు ఇంత చెప్పినా అర్థం కాలేదు కదా. సరే, ఒకసారి అలా లోపలికి వస్తారా? డబ్బులు ఇస్తానంటే ఎక్కడికైనా వస్తాను. అయ్యయ్యో, ఇప్పుడు ఎందుకమ్మా అతని లోపలికి? సార్, అది ఏ ఊరుకో మాస్టర్, ఏదో మాట్లాడతానంటుందిగా. అయ్యో, ఉత్తరం చెప్తున్నారు కదా. చెబితే వినాలి. ఉమ్, మీ డబ్బులు మీకు వీలైనంత తొందరలో ఇచ్చేస్తా.
ఆ, ఇప్పుడు వెళ్తారా ప్లీజ్? సరే 3 నెలలు లేదంటే మొత్తం మూటా ముళ్ళు సర్దుకుని బయటికి వెళ్ళాలి. మంచిది. అమ్మయ్యా. రే ఆగు. ఎవరో వచ్చి మీ నాన్న అన్ని మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళిపోతున్నావు? తప్పేముందమ్మా, తీసుకున్నప్పుడు తిరిగకపోతే ఎవ్వడైనా అలానే అంటాడు. ఆయన తాహతకు మించిన అప్పులు ఎవడు చేయమన్నాడు? తర్వాత వాడన్నాడు వీడన్నాడు అని ఏడవడం ఒకటి. పనికిరాని పంచాయతీలు కాకపోతే. నేను చూస్తాను, ఉండండి మామయ్య. రంగబోతి ఏంటి తాగొచ్చావా? లేదు, బండి మీద వచ్చాను. బ్రర్, బ్రర్. ఇంట్లో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, తొందరగా రావాలని కామన్ సెన్స్ లేదా? అదే ఉండుంటే నేను నిన్నెందుకు ప్రేమిస్తానే? నా గురించి కాదు, అత్తయ్య మామయ్య గురించి చెప్తున్నా. అబ్బో, వచ్చిందా పెద్ద వయ్యారి అత్తయ్య మావయ్య. నేనేదో నీకు తాళి కట్టి హారతి చింట్లోకి తీసుకొచ్చినట్టు చేస్తున్నాడే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్. తర్వాత ఏదో ఒకట్లే, మర్చిపోయాను. గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఓహో, పెళ్ళి కాకుండానే పరాయి మగాడి ఇంట్లో ఉంటున్నావు. నీకు లేని సిగ్గు నా ఎందుకే? ఆర్య, తప్పగా ఏమండి, ఇంకోటి వేనా? రే నీకు వద్దు, నా వల్ల కావట్లేదురా. నా వల్ల కూడా కావడం లేదు డాడీ. రోజు ఇట్లాంటి కష్టంగానే ఉంది. మమ్మీకి చెప్పిన పూరి చేయించు. ఎంగిల్ చేత్తో కొడితే ఎగిరి అవతల పడతావు యాదావని. ఏదైనా జాబ్ చూసుకుని నాకు సాయంగా ఉండరా అంటే. ఏహే, ఎప్పుడు చూడు జాబు జాబు వస్తే నేను చేయనా? ఆయన మీరు వేశారు కదా, ఏం ఉద్ధరిస్తున్నారని. ఊరి నిండా అప్పులు, నేను తిండా తిప్పలు తప్ప. రే ఏంట్రా ఆ మాటలు? మాస్టర్ గారు, మాస్టర్ గారు. అయ్యయ్యో, తింటూ లేవకండి, కూర్చోండి. కుర్చీలోంచి లేస్తున్నానండి. మాస్టర్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. ఆ, అయినా మీరేంటండి ఇలా? మిమ్మల్ని 3 months టైం అడిగాను కదండి. కంగారు పడకండి, నిన్న మీ కోళ్ళు వచ్చి మొత్తం డబ్బులు ఇచ్చేసింది. కోడలు ఇచ్చేసిందా? ఇదేంత క్షమించండి మాస్టర్ గారు, కోపంలో ఏమైనా మాటలు అనేసుంటే ఐఎమ్ సారీ. సరే మాస్టర్ గారు, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. అక్కర్లేదులేండి. మాస్టర్ గారు, ఒక్క నిమిషం. నాకు సంబంధం లేని విషయం కానీ చెప్తున్నాను. మీ కొడుకు కంటే మీ కోడలే మీ కూతురుగా పుట్టుంటే బాగుండేది. ఉంటాను. అట్టగాడుదిలో పెరిగాడు, పైసా ఉపయోగం లేదు. అరన్, మామ అరన్. సిస్టర్, ఆర్య లేడా? ఉన్నాడు గాని తాడు దిగిన గేదేంటి ఇలా వచ్చింది? ఓకే, మంచి మంచి పేర్లు. రేయ్ నిన్నేరా. అంటే బయటికి వెళ్దాం రమ్మంటే. ఒరేయ్ రేయా? ఏ నిన్నే బే. నువ్వు అంత మర్యాదగా విలువకలే సిస్టర్, తట్టుకోలేకపోతున్నా. రేయే బెటర్. చెప్పేది వినరా ఆల్జీబ్రా. సింపుల్గా అడ్డగాడదంటున్నావు. ఓకే. అసలు మీ ఇద్దరు బయటకు వెళ్ళి ఏం చేస్తుంటారా? హే, వీఆర్ వెరీ బిజీ, వీ హ్యావ్ వెరీ బిగ్ స్కెడ్యూల్స్, యు నో. ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్దామా? ఓకే, గాలి వాళ్ళం కదక్క, గాలికి తిరుక్కుంటూ గాలి ముచ్చట్లు చెప్పుకుంటుంటాం. గాలి ముచ్చట్లంటే? చెప్తాను, మళ్ళా చెక్కేసావు. చెప్పకపోయినా చెక్కుతా. అంటే అదేం లేదక్క. ఏ పాండమ్మలు ఎంత ఖాతా ఉంది, ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజు, ఎవరు దేనికి గొక్కుతుండు, ఎవరితో ఎంతో తిరుగుతుంది, ఇన్స్టా రీల్స్ చూస్తూ కంట్రీ విషయాలని కన్వీనియంట్గా మాట్లాడుకుంటుంటాం. మరి ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తాం. రీల్సా? యా, రీల్స్ అక్క, రీల్స్, ఇన్స్టా రీల్స్, యు నో. 1 second.
అక్క కొంచెం ఆపరేట్ చేస్తే చలి పెడుతున్నాను లేసలేవా శాతం అయితే లేసలేవా తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గా ఇవ్వా రీల్స్ అంటే? ఇంతే అక్క, ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఏంట్రా వచ్చేసావా? సరే వెళ్దాం పద. థ్యాంక్స్ రా బతికించిన టైంకి వచ్చి రే చెక్ చేస్తా. ఇదిగో నీ ఫోన్. థ్యాంక్స్ అక్క. ఎక్కబ్బా. ఏంటండి రమ్మన్నారు? ఇంట్లో కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఇక్కడ సెట్ చేశారా? ఏనా సౌమ్య, ఇంకా చాలు, కొంచెం మెచ్యూర్గా మాట్లాడదామా? సరే చెప్పు. అసలు నీకేం కావాలి? నేనా, నా వాళ్ళ, నా ఇల్లా? మొత్తం మొత్తం కావాలా ఆర్య? మీ అందరి ప్రేమతో సహా. నాకు ఇష్టం లేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా సౌమ్య? నీ ఇష్టానికి ప్రేమించి వదిలేయడానికి నేనేమైనా తోలుబొమ్మనా ఆర్య? అబ్బా సౌమ్య, నాకు నీతో ఫ్యూచర్ కనిపించట్లేదు. అయితే వెళ్ళి. ఇదిగో నేను నీకు ముందే చెప్పాను మెచ్యూర్గా మాట్లాడుకుందామని. మెచ్యూరిటీ అంటే ఏంటి? నువ్వు పిలిచినప్పుడు వచ్చి పొమ్మంటే పోవాలా, అదేనా? ప్లీజ్ సౌమ్య, నా బుచ్చు కదా, నా బంగారం కదా, ప్లీజ్ వెళ్ళిపోవే, నీకు దండం పెడతానే. నా ఆర్య వజ్రం కదా, ప్లీజ్ రా, మన పెళ్ళికి మామయ్యను ఒప్పించరా. ఏహే అది కాదే తల్లి, కొంచెం నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీరు కూడా నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మొగుడు గారు. తినమ్మ సవితి పోరైపోయింది. మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ, ఇంకా మెచ్యూరే కానీ మెంటలోడు. సుజాత, సుజాత, కొన్ని మంచినీళ్ళు తీసురా. అత్తయ్య బయటికి వెళ్ళారు. ఎంత చిన్న వయసులో అన్ని డబ్బులు ఎక్కడయ్యావు? నేనేం మీ కొడుకులా ఖాళీగా లేను. ఈ కుటుంబ సమస్యల్లో నీ పెత్తనం ఏంటి? పెత్తనం కాదు, బాధ్యత. అంత బాధ్యతకి హక్కే ఉందని. బాధ్యతకి హక్కులే అవసరం లేదు, నా అనుకుంటే సరిపోతుంది. కందగలేని దొరద కత్తిపేటకి ఎందుకని నా కొడుక్కి పట్టడానికి కష్టం నీకెందుకు? కోడలు కూడా కూతురే కాబట్టి, తండ్రి కష్టం కూతురు కష్టం కాబట్టి. ఏంటి మాస్టారు అలా నవ్వేసుకుంటున్నారు? ఆ ఆ అమ్మాయిని కన్నోళ్ళు ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు కదా. మనకే ఉన్నాడు ఆ అంబోతు. మనం ఎంత దూరం పెట్టినా తను మాత్రం మనకు దగ్గరగానే ఉందండి. ఫ్యామిలీ వాల్యూస్ తెలియదని తను నేను తిట్టాను, కానీ ఆ వాల్యూస్ మనకంటే తనకే బాగా తెలుసు. అన్నది కదా, అందుకేనేమో కావాల్సిన దొరకనప్పుడే మనిషికి దాని విలువ తెలుస్తుంది. కట్నం తెచ్చేది కాదు, ఈ కుటుంబ కష్టం చూసేది కావాలి. ఉమ్, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మన ఇంటికి కొడుకైనా కోడలైనా కూతురైనా తనే. ఇది ఫిక్స్. అలాగే అండి. మొత్తం మీద నాకు కూతురు లేని లోటు తీర్చావమ్మా. నాకు కూడా పేరెంట్స్ లేని లోటు పోయింది. నాకు ఒక కోరుకుండేది, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని. రోజు మంచి బట్టలేసి మెడ నిండా నగలేసి చూసుకోవాలని ఉండేది. నేను ఉన్నాను కదా, నాకు ఏ అత్తయ్య. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు? ఇంకేంటి మామయ్య? ఆ, ఇంత దాకా వచ్చిందా మ్యాటర్? డాడీ, డాడీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు కాదురా, తర్వాత. ఇంకేటమ్మా? వాడు అలాగే మాట్లాడతాడు, వాడిని ఏం పట్టించుకోకండి. అదే మమ్మీ, అది విషయం. మమ్మీ ఏంట్రా ఆకలవుతుంది మమ్మీ. అక్కడ ఉంది, పెట్టుకొని తినిపో. మమ్మీ, డాడీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏడు చేసిందా? మీ కొడుకు నేనా అదా? రేయ్, ఖచ్చితంగా నువ్వేరా. మరది దేవుడిచ్చిన కూతుర్రా. ఐ డోంట్ కేర్, ఏంటో నాకు రెస్పెక్ట్ కావాలి. ఆ, సుజాత, ఆడికేదో కావాలంట, తెచ్చిపెట్టు. డాడీ,
ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ అరుపులు? అసలు మీరు నన్ను కొడుకులా చూస్తున్నారా? హో సుజాత, మన ఇంట్లో కొడుకున్నాడంట. నాకు ఎప్పుడు చెప్పలేదు. ఏంటడి ఎటకరమా? కాదు నాన్న, నిజం. ఉన్నావని నువ్వు చెప్తే సరిపోదురా, మాకు అనిపించాలి. ఎప్పుడైనా అమ్మ తిన్నావా, నాన్న ఎలా ఉన్నావు అని అడిగేవా? అంటే ఏంటి ఇప్పుడు తిన్నావో లేదని అడిగితేనే ప్రేమ? ఆ, అవునరా. అయినా వాటన్నిటికీ నీకెక్కడ టైం ఉందిరా? నువ్వు మాతో ఉంటే బయట ఎవడు తిరుగుతాడు? అంటే ఇప్పుడు నేను మీతో టైం స్పెండ్ చేయట్లేదా? మీతో మాట్లాడలేదా? మాట్లాడతావు. ఎప్పుడో తెలుసా? అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు, నాన్న డబ్బులు కావాలి. ఇవే కదరా నువ్వు మాట్లాడే మాటలు. సరేరా, ఇవన్నీ కాదు కానీ ఏం ఆలోచించకుండా మీ అమ్మ బర్త్డే ఎప్పుడో చెప్పు. అది అది అమ్మ పట్టే ఏంటి రావట్లేదా? డాడీ, నాకు నీది గుర్తుంది. ఆ, అమ్మో, నా కొడుక్కి నాది గుర్తుందంట. చెప్పరా. మంగళవారం మాఘమాసం మధ్యాహ్నం 3:33 రాహు కేతు లెక్కేస్తున్నామ్మో తుస్సు. డాడీ, Feb 31st కరెక్టే అయి ఉంటుంది. ఏంట్రా? బాబు Feb 31st డాడీ. 39 నీకు బిస్కూట్ చేశాను నేను. ఎత్తపా. రే, ఫిబ్రవరిలో 31st ఉండవురా. ఏర్రి నా కొడుక. చేసినట్టున్నారులే. థూ ఎదవా. మమ్మీ, నా నీ రక్తం మమ్మీ. కానీ నీది మీ డాడీ గ్రూప్ లో. మమ్మీ, నువ్వు కూడానా? అయితే ఏంటి ఇప్పుడు అందరు కలిసి నా మీద దండయాత్ర వేస్తున్నారా? తెలిసి బురదలో ఎవడన్నా ఎత్తాడరా? మమ్మీ, డాడీ, మీ ఇద్దరికి ఏమైంది? కళ్ళు తెరుచుకున్నాయిరా. సింక్. అర్థమైంది. ఇద్దరిని సింక్ లో సెట్ చేసింది. అసలు తను ఇక్కడ ఉండడానికి ఏ హక్కు ఉంది? రే, నీ పెళ్ళాంరా. హే మమ్మీ, పెళ్ళామా? ఎవరికి, ఎప్పుడు, ఎలా? నీకే, ఇప్పుడే, ఇక్కడే. నువ్వేమైనా చెప్పరా, నీ లైఫ్లో నువ్వు చేసిన బెస్ట్ పని ఏదైనా ఉందంటే అది ఇదొక్కటే. అర్థమైంది, బాగా అర్థమైంది. అందరు ఒకటైపోయారు కదా. చెప్తా, మీ అందరి సంగతి చెప్తా. నేనేంటో చూపిస్తా. నాటకాలు ఆడుతున్నారు, నాటకాలు ఒక్కొక్కరు. వెళ్ళు, ఏడుసాడు. కూర్చోండి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. చేస్తా, ఏదో ఒకటి చేయాలి. చేస్తా, చేద్దాం రా, కానీ చేద్దాం. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలరా. ఖచ్చితంగా చేద్దాం రా, కానీ చేద్దాం. తప్పకుండా ఏదో ఒకటి చేయాలరా. తప్పకుండా చేద్దాం రా, కానీ చేద్దాం. ఏదో ఒకటి చేయాలి. అరే, ఈ పాదయాత్ర అంతా నా వల్ల కాదురా. నువ్వేదో ఒకటి డిసైడ్ అయినా చెప్పు. అసలు 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 నా గురించి ఏమనుకుంటున్నారా వాళ్ళు? నీ గురించి పెద్ద అనుకోనికి ఏం లేదు మామ, నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు అంతే. రేయ్, అరే, అసలు ఎంతటి కారణం ఎవరు? నువ్వు. సౌమ్యని లవ్ చేసింది ఎవరు? నువ్వు. సౌమ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఎవరు? నువ్వు. సౌమ్య ఇంటికి రావడానికి కారణం ఎవరు? నువ్వు 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 కాదు, నువ్వు. అంటే నీ మంచి కోసమే కదరా. అమ్మే, జస్ట్ ఎస్కేప్. అరే, సొంత కొడుకుని, కన్న కొడుకుని నన్ను పక్కన పెట్టేసి నిన్న మనొచ్చిందని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటారంట వాళ్ళు. పాడలోకం మావా, ఇంట్లో ఉన్న బిర్యానీ కన్నా ఎదురింటి పచ్చడే రుచి. అరే అరే అరే, చెప్పా. బిర్యానీ అంటే గుర్తుకొచ్చింది. ఇందాక బిర్యానీ ఆర్డర్ పెడుతున్నావు అంటే ఆకలి అవుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్య ఆగు. ఏమైంది ఆర్య? అత్తయ్య మామయ్య కూడా ఒప్పుకున్నారు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? నువ్వే నా తల్లిదండ్రులే కాదు, వాళ్ళ ప్రేమను కూడా లాగేసుకున్నావు. నా ఇంట్లో నా పేరెంట్స్కి ఇప్పుడు నేను నథింగ్, వేస్ట్. నీకేమైనా పిచ్చా? ఎందుకలా అనుకుంటున్నావు? లేకపోతే నన్ను ఇంట్లో పెట్టుకొని నిన్న ఎత్తి మీద పెట్టుకున్నారు. నా పుట్టుక మీద నాకే డౌట్ వస్తుంది. మమ్మీ, చంపేస్తా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే. చాలా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, ఊరుకుంటున్నానా? నన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావు.
ఆ రోజు ఎవరో బయటోడొచ్చి ఆ పెద్ద మనిషిని నానా మాట్లాడుతుంటే అప్పుడు గుర్తుకు రాలేదా నువ్వు ఈ ఇంటి కొడుకువని? నీ చదువు కోసం, నీ సంతోషం కోసం చేసిన అప్పులే కదరా ఇవి. ఛా నోర్మి, మాట్లాడకు. ఏంట్రా తను? ఒక ఆడపిల్ల వెంటపడి ఇంటి పరు రోడ్డు మీద పడేశావు. అందుకే తొందరగా జాబ్ చూసుకుని పెళ్లి చేసుకో. ఒక్కసారి పగిలిపోయిన పాలు మళ్ళీ పెరగలేదు. నా మనసు కూడా అంతే మమ్మీ. రే, తను కాబట్టి ఇంట్లో ఉంది. అదే నేనైతే పోలీస్ స్టేషన్లో పెట్టి చితక్ కొట్టించేదాన్ని. డౌట్ ఉంటే మీ నాన్న అడుగు. మ్మ్. అమ్మ నాన్నోయ్, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నా మీద బాగానే ఎక్కుతున్నావు. చూడు నాన్న, తప్పులు అందరూ చేస్తారా, కానీ తప్పించుకు తిరగొచ్చు అనే భ్రమలో మాత్రం ఉండకూడదు. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయే కదా తిను, మరి ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? ఓహో, ఇంతకంటే మంచి సంబంధం వచ్చిందనా? అరే, ఎప్పుడైతే తిన్ని యాక్సెప్ట్ చేసామో అప్పుడే ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేశా. డాడీ, నీకు కష్టంగా ఉన్నా ఇదే నిజంరా. ఈ ఈజీ మనీ, ఈజీ సక్సెస్ నువ్వు కాల్చే సిగరెట్ అంతసేపు కూడా ఉండవురా. ఒకసారి ఆ అమ్మాయిని చూడరా. నీ మీద, మన కుటుంబం మీద ఎంత ప్రేమ లేకపోతే మనం చీ అన్నా చా అన్నా అన్నీ భరిస్తూ నీకోసం ఇక్కడే ఉంది. రే, నీ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకుంది. బంగారం రా తను. చేసుకో, లైఫ్ బాగుంటుంది. ఒక్కసారి పగిలిపోయిన పాలు మళ్ళీ పెరగవ్వలేదు. నా మనసు కూడా అంతే డాడీ. డాడీ, బయట కూడా పెరగవ్వదు. ఓ డాడీ, రే వెళ్ళు, వెళ్ళి మంచి జాబ్ సంపాదించుకుని అప్పుడు ఈ ఇంట్లో అడుగుపెట్టు. అంతవరకు ఈ పాలు పెరుగు అని పాత సామెతలు చెప్పావనుకో పగిలిపోద్ది. మమ్మీ. ఏమండి, పాపమండి, బ్యాగ్ మర్చిపోయారు. ఆ, ఆ. అర్థమైంది. త్రిసభ్య కూటమి కుట్రలన్నమాట. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. జాబ్ తెచ్చుకుంటా, దాని పొగరనుస్తా, ఈ ఇంటికి నేనే దిక్కు నిరూపిస్తా. ఇదేనా కుడి చేయి నాన్న. ఇదేనా శాసనం, సప్పత్తం. అయిపోయిందా? అయిపోతే నువ్వు వెళ్ళరా. మీ అమ్మ వేడివేడిగా మటన్ బిర్యానీ చేసింది. నాకు ఆకలేస్తుంది, తినాలి. మటన్ బిర్యానీ? డాడీ 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 మటన్ బిర్యానీ. అమ్మ చేతి మటన్ బిర్యానీ మీకు అరగదు డాడీ. ఎంత పెద్ద కుట్ర పన్నాడు. చివరి నా బతుకు రోడ్డు మీద వేసేసారు. ఆర్య, ఆర్య, ఐ నో. మా అమ్మ పంపించింది కదా, నాకు తెలుసు. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నేను లేకపోతే అసలు ముద్ద కూడా తినదు తెలుసా. వెళ్ళాం పద. అయ్యా లేదే, వాళ్ళు బిర్యానీ తింటుంటే నేనే తెలియకుండా వచ్చేసా. నువ్వు కొంచెం ఓల్డ్ మూవీస్ చూడడం తగ్గించాలి. మరి ఎందుకు వచ్చా? బయటకు తోసారు కదా, వెళ్ళు. వెళ్ళి ఆ, వెళ్ళి 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 మటన్ బిర్యానీ తినిపో అంటున్నా. థ్యాంక్ యూ ఆర్య, నీ వల్ల ఈరోజు నేను అనాథం కాదు, నాకు అమ్మ నాన్న ఉన్నారని తెలిసింది. ఐ లవ్ యూ సో మచ్. ఆర్య, ఫాస్ట్గా వచ్చి, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వస్తే దుర్మార్గురాల నన్ను బయటికి నెట్టేసి నా ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తా అంటున్నావు. కృష్ణ, అరవకు పార్త. అది కాదు కృష్ణ, నన్ను ఇంట్లో నుంచి బయటికి. సర్వాంతర్యామిని ఇప్పుడు నేనేం చేయను కృష్ణ? ప్రతిఫలం ఆశించకు. ఇంకెప్పుడు కాల్ చేయకు. కృష్ణ కృష్ణ కృష్ణ, నమ్మక ద్రోహి, పురుగులు పట్టిపోతావురా పాపిస్తోడా. దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి, ఇంకా ఇల్లే
అర్హాన్. నేను మీ హరిని. నేను రాజ్ సత్య. నేను మీ అని. ఈ వీడియోని చూసి మీ అందరూ బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటున్నాము. ఇలాంటి మరింత కంటెంట్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హారిక క్రియేషన్స్ ఛానల్.